ఉన్నదా లేదా? దేవుడు నీతో ఉన్నారా లేరా? ఇది నువ్వు చూసుకోవాల్సిన వారిగా ఉన్నావు. యెహోవా విమోచించిన వారా సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారి సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిత్తెరుపును తొలగిపోవును. ఈరోజు దుఃఖము నిత్తెరుపు తొలగిపోతుందంట. నువ్వు ఏడుస్తూ ఈ యొక్క వాక్యం వింటున్నాము, నువ్వు దుఃఖిస్తూ నీ ఒక వాక్యం వింటున్నాము. నేనే మేము నోదార్చువాడును. ఈరోజు దేవుడు చక్కని మాట తెలియజేస్తున్నాడు. నేను తప్పితే ఎవరు కూడా మిమ్మల్ని ఓదార్చలేరు అని చెప్తున్నారు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడును. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదు? వాళ్ళు చనిపోయేవారే, వాళ్ళు నరులు మాత్రమే, వాళ్ళు మనుషులు. ఈరోజు కాకపోతే రేపు వాళ్ళు చనిపోబోతున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దేవునికి భయపడాలి నువ్వు. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. శలవ బరి కాలాదికని ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ చనిపోయే నరులకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? యుద్ధం యెహోవాది అంటున్నాడు. ఇలా వాక్య అంశం ఇచ్చినాడు, యుద్ధం యెహోవాదని. నువ్వు భయపడుతున్నావు. కానీ ఇక్కడ నేనే మిమ్మల్ని ఓదార్చుకోవడను. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నావు? దేవుడు అడుగుతున్నారు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు ఈరోజు కాకపోతే రేపు చనిపోబోతున్నారు. వాళ్ళకున్న గర్వం బట్టి, వాళ్ళకున్న అహంకారం బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి వాళ్ళు ఏదో చేస్తారు. వాళ్ళు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వారు ఈరోజు కాకపోతే రేపైనా వారు చనిపోబోతున్నారు. వాళ్ళ కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వారి క్రోధమును బట్టి నిత్యం భయపడుచు ఆకాశములు వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మర్చుదువా? వాళ్ళకు భయపడి నువ్వు దేవుని మర్చిపోతావా? బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? వాళ్ళు బాధ పెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందను. అతడు గోతిలోనికి చనిపోడు, అంటే గోతిలోనికి పోదు.